వెల్కమ్ టు హౌస్ ఫర్ సేల్ అండి. మీరు చూస్తున్నది ఒక గేటెడ్ కమ్యూనిటీ వెంచర్ అనమాట. ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది బాచుపల్లి మియాపూర్ నుంచి బాచుపల్లి 5 కిలోమీటర్స్ అండి. బాచుపల్లిలో ఉందన్నమాట ఈ వెంచర్, గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. చూస్తున్నారు కదా, చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇవన్నీ కూడా విల్లాస్ అనమాట, డూప్లెక్స్ విల్లాస్ ఇవన్నీ కూడా. ఇందులో 150 నుంచి 190 వరకు కన్స్ట్రక్ట్ చేశారు. ఆల్మోస్ట్ ఆల్ సోల్డ్ అవుట్. ఈస్ట్ వెస్ట్లలో కన్స్ట్రక్ట్ చేయబడింది అనమాట. మీరు చూస్తున్న వెంచర్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇవన్నీ కూడా విల్లాస్, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఇది మియాపూర్ నుంచి ఎగ్జాక్ట్గా మనకి 5 కిలోమీటర్స్ రేడియస్లో ఉందండి. మియాపూర్ నుంచి 5 కిలోమీటర్స్ రేడియస్. ఇది హైటెక్ సిటీకి కరెక్ట్గా ఎగ్జాక్ట్గా మనకి 15 కిలోమీటర్స్ వస్తుంది హైటెక్ సిటీకి. ఇక్కడ నియర్ బై అన్ని ఇంటర్నేషనల్ స్కూల్స్ అన్నీ ఉన్నాయండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది హౌసెస్. ఇందులో మనం ఒక విల్లాని విజిట్ చేద్దామండి. 155 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన 155 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన ఒక వెస్ట్ ఫేసింగ్ హౌస్ విల్లా ఒకటి విజిట్ చేద్దామండి. ఇది వెస్ట్ ఫేసింగ్ హౌస్లో ఇది 155 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన వెస్ట్ ఫేసింగ్ విల్లా అనమాట. ఇది విల్లా, ఇది డూప్లెక్స్ విల్లా. 155 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన డూప్లెక్స్ విల్లా అనమాట. దీన్ని విజిట్ చేద్దామండి మనం ముందు. ఇది ఎంట్రన్స్ గేట్, మెయిన్ ఎంట్రన్స్ గేట్ అండి మీరు చూస్తున్నది. చుట్టూ కాంపౌండ్ వాళ్ళు చూశారు కదా. ఇది ఫ్రంట్ ఎలివేషన్. చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేశారండి. ఇది గేటెడ్ కమ్యూనిటీ వెంచర్. ఇది కార్ పార్కింగ్ లొకేషన్. చూస్తున్నది కార్ పార్కింగ్ ఏరియా. కార్ పార్కింగ్ చాలా స్పేషియస్గా ఇచ్చారండి. 155 స్క్వేర్ యార్డ్స్లో వెస్ట్ ఫేసింగ్ హౌస్ మనం విజిట్ చేస్తున్నామండి. కార్ పార్కింగ్ చాలా స్పేషియస్గా ఇచ్చారు. ఇది మెయిన్ ఎంట్రన్స్, కంప్లీట్ టీక్ వుడ్తో ఎంట్రన్స్ అండి. ఇదంతా కూడా కంప్లీట్ టీక్ వుడ్ అండి. మెయిన్ డోరు ఇదంతా కూడా కంప్లీట్ టీక్ వుడ్తో చేశారు. చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. కన్స్ట్రక్షన్ విషయంలో ఎటువంటి కాంప్రమైజ్ కాలేదండి. మెయిన్ ఎంట్రన్స్ ఇది. చుట్టూ సెట్ బ్యాక్స్ కూడా చూసుకోవచ్చు. సెట్ బ్యాక్స్ 155 స్క్వేర్ యార్డ్స్కి సెట్ బ్యాక్స్ కూడా చుట్టూ 1.5 ఫీట్ వదులుతారండి. చుట్టూ కూడా రౌండ్గా. ఇది మెయిన్ డోర్, మీరు చూస్తున్నది మెయిన్ ఎంట్రన్స్ డోర్. చూడండి, టీక్ వుడ్, కంప్లీట్ టీక్ వుడ్ అనమాట. మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూడండి, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఎంట్రన్స్ డోర్లోంచి లోపలికి వెళ్తే హాల్ అండి. ఇది కంప్లీట్ హాల్. 155 స్క్వేర్ యార్డ్స్లో కట్టిన వెస్ట్ ఫేసింగ్ హౌస్. ఇది కంప్లీట్ హాల్. ఇది హాల్ చాలా స్పేషియస్గా ఉంటుంది. హాల్ గ్రౌండ్ ఫ్లోర్లో మీరు చూస్తున్నది హాల్ అండి. ఇదంతా కూడా హాల్. ఇది కిచెన్ చూడండి, చాలా స్పేషియస్గా ఇచ్చాడు. కిచెన్ చాలా స్పేషియస్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగిందండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది కిచెన్. ఇదంతా కూడా కిచెన్, ఓపెన్ కిచెన్ ఇచ్చారు కింద. ఓపెన్ కిచెన్ చాలా బాగుంటుంది. ఓపెన్ కిచెన్ చాలా బ్యూటిఫుల్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇది డోర్ ఇచ్చారండి. ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ డోర్ వస్తుంది. ఈస్ట్ ఫేసింగ్ బ్యాక్ సైడ్ ఈస్ట్ ఫేసింగ్ డోర్ ఉంటుంది. డోర్కి బ్యాక్ సైడ్ చూడండి, సెట్ బ్యాక్స్. బ్యాక్ సైడ్ స్పేషియస్గా వదిలిపెట్టారు. స్పేస్ చూసారుగా, బ్యాక్ సైడ్ స్పేస్. ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, హౌస్ బ్యాక్ సైడ్. ఇదంతా వాష్ ఏరియా. ఇది హౌస్కి రైట్ సైడ్ అనమాట, రైట్ సైడ్ వదిలింది. ఇది మీకు ఇది బ్యాక్ సైడ్ వాష్ ఏరియా ఇచ్చారు. ఇట్లా వాష్ ఏరియా ఇలా ఉంటుంది. అలాగే ఇక్కడ బోర్ ఉంటుంది. బోర్కి సంప్ కూడా ఉంటుంది. అలాగే హౌస్కి లెఫ్ట్ సైడ్ కూడా సెట్ బ్యాక్స్ చూసుకోవచ్చు మీరు ఎలా ఉందో. ఇది సెట్ బ్యాక్స్ చూసారా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. హౌసెస్ అన్నీ కూడా చాలా బాగా కట్టారు ఇక్కడ. మనం ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో చూస్తున్నామండి. గ్రౌండ్ ఫ్లోర్లో ఇది మీరు చూస్తుంది కిచెన్. ఇది ఓపెన్ కిచెన్, కంప్లీట్ ఓపెన్ కిచెన్. చాలా బాగుంటుంది ఓపెన్ కిచెన్. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్లో ఓపెన్ కిచెన్ చూశారు కదా, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఇది. తర్వాత ఇది హాల్.
మీరు చూస్తున్నదంతా కూడా హాల్, గ్రౌండ్ ఫ్లోర్లో హాల్, కంప్లీట్ హాల్. ఇది హాల్, ఇది డైనింగ్ ఏరియా. ఇక్కడ డైనింగ్ ఏరియా ఇచ్చారు. కిచెన్ పక్కన డైనింగ్ ఏరియా ఇక్కడ ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్, టోటల్గా 3 బెడ్రూమ్స్ వస్తాయండి ఇందులో. 155 స్క్వేర్ యార్డ్స్లో 3 బెడ్రూమ్ ఉంటాయి. ఇది ఒక బెడ్రూమ్, కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్ అండి. అంతా కూడా ఫాల్ సీలింగ్ తోటి కంప్లీట్ చేసిస్తారు. ఇది అటాచ్డ్ టాయిలెట్. పీవీసీ డోర్, కింద డోర్ చూశారు కదా. ఇదంతా కూడా ఒక బెడ్రూమ్, గ్రౌండ్ ఫ్లోర్లో ఒక బెడ్రూమ్కి అటాచ్డ్ టాయిలెట్ చూసింది. ఇప్పుడు విల్లాలో ఫస్ట్ ఫ్లోర్ చూడండి. మనం స్టెప్స్ కూడా ఇంటర్నల్ స్టెప్స్ ఇచ్చారు. మనం ఫస్ట్ ఫ్లోర్కి వెళ్తున్నాం, స్టెప్స్ నుంచి పైకి వెళ్తున్నాం. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇది మనకి హాల్ వస్తుందండి. ఫస్ట్ ఫ్లోర్లో హాల్ ఏరియా చూడండి ఎంత బాగుంటుందో. ఇదంతా కూడా హాల్ వస్తుంది. ఫస్ట్ ఫ్లోర్లో మీరు చూస్తున్నది హాల్. ఇదంతా కూడా హాల్కి పైన బయటనే ఇది చూడండి. ఇది వరండా లాగా ఇచ్చారనమాట. బయట ఓపెన్ ఏరియా, సిట్అవుట్ ఏరియా కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. సిట్అవుట్ ఏరియా చాలా స్పేషియస్గా ఉంటుంది. ఇది సిట్అవుట్ ఏరియా. ఎదురుగానే మీకు సిట్అవుట్ ఏరియాకి ఆపోజిట్లో, ఈ హాల్కి ఆపోజిట్లో మీకు పూజ గది ప్రొవిజన్ అనమాట. పూజ గది కూడా చాలా స్పేషియస్గా వదిలిపెట్టారు ప్లేస్. చూడండి ఎంత బాగుందో, చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. స్పేషియస్గా వదిలిపెట్టారు. ఇది పూజ గది. తర్వాత పూజ గది పక్కన ఇంకొక బెడ్రూమ్ అండి. ఇది సెకండ్ బెడ్రూమ్. కింద ఒక బెడ్రూమ్ ఇచ్చాడు కదా, ఇక్కడ పైన కూడా ఒక సెకండ్ బెడ్రూమ్. ఇది రెండో బెడ్రూమ్. ఇది మొత్తం 3 బెడ్రూమ్స్ వస్తాయి ఈ బిల్డింగ్లో. 155 స్క్వేర్ యార్డ్స్ విల్లా అనమాట, డూప్లెక్స్ విల్లా. ఇందులో 3 బెడ్రూమ్స్ వస్తాయి. 2 హాల్స్, ఒక కిచెన్ వస్తుంది, ఒక పూజ గది. ఓకేనా. ఇది సెకండ్ బెడ్రూమ్ చూస్తున్నాం మనం. సెకండ్ బెడ్రూమ్ చూడండి చాలా స్పేషియస్గా ఇచ్చారు. స్పేషియస్గా ఉంటుంది. దీనికి అటాచ్డ్ టాయిలెట్. ఈ బెడ్రూమ్ కూడా అటాచ్డ్ టాయిలెట్ ఉంటుంది. ఇది టాయిలెట్స్ కూడా చాలా స్పేషియస్గా ఇచ్చారండి. చూడండి చాలా స్పేషియస్గా ఉంటాయి టాయిలెట్స్. ఇది అటాచ్డ్ టాయిలెట్. ఇది ఒక బెడ్రూమ్ చూశారు కదా ఎంత బాగుందో. సెకండ్ బెడ్రూమ్ కూడా చాలా బాగుంటుంది. ఓకే. ఇదంతా కూడా హాల్. మీరు చూస్తున్నది పైన హాల్, ఫస్ట్ ఫ్లోర్లో హాల్. ఇది మీరు చూస్తుంది హాల్ ఏరియా. విండోస్ అన్నీ కూడా పీవీసీ డోర్లు ఇస్తారండి. తర్వాత ఇది థర్డ్ బెడ్రూమ్. మీరు చూస్తున్నది థర్డ్ బెడ్రూమ్. ఇది థర్డ్ బెడ్రూమ్ కూడా, దీనికి కూడా చాలా స్పేషియస్గా ఉంటుంది. అండ్ రూమ్స్ అన్నీ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. సైజెస్ చాలా స్పేషియస్గా ఉంటాయి. రూమ్ సైజెస్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి. చాలా స్పేషియస్గా ఉంటాయి రూమ్స్. దీనికి కూడా అటాచ్డ్ టాయిలెట్. ఇదంతా కూడా 3 బెడ్రూమ్. చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో హౌస్. ఇది విల్లా అనమాట, డూప్లెక్స్ విల్లాస్. 155 స్క్వేర్ యార్డ్స్లో 3 బెడ్రూమ్, 3 బెడ్రూమ్స్, ఒక కిచెన్, 2 హాల్స్, ఒక పూజ గది వస్తుందండి. చూస్తున్నారు కదా చాలా బ్యూటిఫుల్గా. ఇది పైకి వెళ్ళడానికి మళ్ళీ స్టెప్స్ కన్స్ట్రక్ట్ చేశారు. పైన వదిలేశారు. ఇది
టోటల్గా 2300 ఎస్ఎఫ్టీ వస్తుందండి. 2250 2300 ఎస్ఎఫ్టీ వస్తుంది టోటల్గా. ఒక పర్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 5500 కోట్ చేస్తున్నారు బిల్డరు. 5500 ఎస్ఎఫ్టీ కోట్ చేస్తున్నారు. ఈ వెస్ట్ ఫేసింగ్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయి. 3 హౌసెస్ అవైలబుల్గా ఉన్నాయి ఇందులో. టోటల్గా మనకి అప్రాక్సిమేట్గా 1,20,00,000కి వస్తుందండి. 1,20,00,000కి వస్తుంది అప్రాక్సిమేట్గా ఈ విల్లా మొత్తం కూడా కాస్ట్. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కాల్ చేయండి. నా పేరు శ్రీనివాసరెడ్డి. నా నెంబర్ వచ్చేసి 8465916637. మళ్ళీ చెప్తున్నానండి, నా పేరు శ్రీనివాసరెడ్డి. నా నెంబర్ 8465916637. వెరీ ఫ్యూ హౌసెస్, ఓన్లీ 3 హౌసెస్ మాత్రమే అవైలబుల్గా ఉన్నాయండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నా నాకు కాల్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.